నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 13 మంది సజీవ దహనం. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా దుర్ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు. అమెరికా షరతులను తిరస్కరించిన ఇరాన్, దిగిరాకుంటే దాడులు తీవ్రతరం చేస్తామన్న శ్వేత సౌధం. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై రాత్రి వరకు సాగిన చర్చ. రుణమాఫీ పూర్తయిందన్న తుమ్మల, నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్. 586 కోట్లతో భద్రాచలం ఆలయం పట్టణ అభివృద్ధి. తొలి విడత 351 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కుమార్తె. బైక్ విక్రయించే ప్రయత్నంలో బయటపడ్డ దారుణం. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీని హైదరాబాద్ నుంచి పామూరుపి వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ఢీకొంది. రెండు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. టిప్పర్ లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికేలలు వేగంగా వ్యాప్తి చెందాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపు మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీరిని కనిగిరి, పామూరు వాసులుగా పోలీసులు చెబుతున్నారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారన్న సమయంలో జరిగిన ప్రమాదం తీరని విషాదం నింపింది. వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ పరిస్థితి అయితే అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ అక్కడ ప్రస్తుతానికి అయితే మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీయడం జరిగింది. బస్సులో ఉన్న మృతాలన్నీ కూడా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. వారందరినీ కూడా బయటికి తీసి ఒక్కొక్కరిని గుర్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు తాలూకు బంధువులు కొంతమంది చికిత్స పొందుతుండటంతో వారి ద్వారా వీరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. బస్సులోనే దాదాపుగా 13 మంది వరకు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరొక వ్యక్తి హాస్పిటల్లో కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 2 వ్యక్తులను మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీరందరికీ కూడా గాయాలు పడిన వారందరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితి ప్రజెంట్ లేదు. చనిపోయే వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా పామూరు, కనిగిరి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలిగిరి, వింజమూరు ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. క్షతగాతులకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది మృతి చెందారు. వీరంతా కూడా మృతుల్లో అంతా కూడా వెనుక వైపు ఉండడం వల్ల ఇదంతా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అద్దాలను బ్రేక్ చేసుకునే వచ్చే పరిస్థితి కానీ అక్కడ సౌకర్యం కానీ లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత అయితే ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ బస్సు కండిషన్ కూడా కొంతవరకు అనుమానాస్పదంగా ఉంది. అంతకు ముందు 1 గంట ముందు ఎర్రగొండపాలెంలో బస్సుని ఆపి కొద్దిసేపు ఏదైతున్న మరమ్మతులు చేసినట్లు కూడా సమాచారం. దాదాపు గంట సేపు కూడా అక్కడ ఎర్రగొండపాలెంలో ఆపారు. అక్కడ నుంచి మార్కాపురం వచ్చారు. మార్కాపురం నుంచి కొంతమంది ప్రయాణికులు దింపిన తర్వాత మార్కాపురంలో బయలుదేరిన ఒక 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. మార్కాపురం సమీపంలో రాయవరం దగ్గర ఈ సంఘటన చోటు చేసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఈ బస్సు ఒకదానికి ఒకటి ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉంది. టిప్పర్ లారీ కూడాను వేగంగా రావడం, ఈ బస్సు కూడా వేగం తగ్గకుండా వేగంగా వెళ్తుండడం వల్ల ఈ పరిస్థితి ప్రమాదం అయితే ఏర్పడింది. బస్సు ముందు భాగం పూర్తిగా తుక్కుతుక్కయింది. లారీ బస్సు ఢీకొన్న తీవ్రత కారణంగా లారీ అడ్డంగా పడిపోయి లారీ కూడా దగ్ధమైంది.
మొత్తానికి అక్కడ ట్రాఫిక్ అయితే ప్రజెంట్ వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. రెండు వైపులా కూడా పెద్ద ఎత్తులో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అధికారులు ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా సంఘటన చేరుకునేందుకు బయలుదేరారు. కొద్దిసేపు అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, సమగ్ర సమాచారాన్ని సేకరించే విధంగా అధికారులు ఉన్నారు. దర్యాప్తు అయితే ప్రారంభమైంది. పోలీసు బృందాలు ప్రత్యేకించి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. మృతుల వివరాలతో పాటు సంఘటన కారణాలు, అదేవిధంగా ఇతర వివరాలు తెలిసేందుకు క్షతగాతుల తాలూకా వివరాలు తెలియజేయడం కోసం వీళ్ళందరినీ కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ బంధువులకు సమాచారం కానీ ఉంటే కంట్రోల్ రూమ్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం కానీ, మృతుల తాలూకా వివరాలు తెలుసుకోవడానికి కానీ ఈ కంట్రోల్ రూమ్ అయితే మార్కాపురంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ నెంబర్లు కూడా కొన్ని ప్రకటించారు. వీటితో పాటు అధికారులు అక్కడ జేసీ పులి విజయ్ కుమార్ ఇతర అధికారులు కూడా అక్కడ ఉండి అన్ని సహాయ చర్యలు అయితే చేపట్టారు. రవికృష్ణ, ప్రస్తుతం మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? వారి కుటుంబాలకు ఏమైనా సమాచారం అందించారా? మృతుల వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. వాటి వివరాలు ఇంకా అధికారులు ఇంకా బయటకు ప్రకటించలేనప్పటికీ కూడా అయితే వివరాలు అయితే అధికారుల చేతిలో ఉన్నాయి. ఎక్కువగా ఇంజమూరు కలిగిరి ప్రాంతానికి చెందిన వారుగా ఎక్కువ మంది ఉన్నట్టుగా భావిస్తున్నారు. వీరి వివరాలు మరికొద్దిసేపులో అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వివరాలన్నీ కూడా అధికారులకి సమాచారం అందినట్టే తెలుస్తుంది. రవికృష్ణ, క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఎవరి పరిస్థితి అన్న విషమంగా ఉందా? అదేవిధంగా వారికి ఏ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు? క్షతగాత్రులందరినీ కూడా ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. అదేవిధంగా సీరియస్ గా ఒక ఇద్దరు వ్యక్తులు అంటే కారిపోయి గాయాలు అయిన వాళ్ళకి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ప్రస్తుతానికి అందిస్తున్న వారిని ఇతర మరింత మెరుగైన వైద్యం కోసం గుంటూరు కానీ ఒంగోలు కానీ పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. కొంతమంది ఎక్కువ మంది దూకడం వల్ల ఈ కాళ్ళు చేతులు విరగడం లాంటి పనులు అలాంటి గాయాలు అయితే అయ్యాయి. కానీ ప్రమాదకరమైన పరిస్థితులు అయితే వాళ్ళకి లేదు. ప్రజెంట్ అంతా కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చిక్కుకుంటున్నారు. రవికృష్ణ, మార్గ మధ్యలో ఒక గంట పాటు పక్కన బస్సు ఆపేసేసి రిపేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ బస్సు కండిషన్ బాగోకపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటారా? బస్సు కండిషన్ బాగోలేకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కూడా పేర్కొంటున్నారంటే బస్సు కంట్రోల్ కాకపోవడం అంటే ప్రమాదం కండిషన్ కరెక్ట్ గా ఉంటే కంట్రోల్ అయ్యి ఉండేది అని అక్కడ ప్రయాణికులు పేర్కొంటున్నారు. అక్కడ అంతకు మునుపు దాదాపుగా ఒక గంట క్రితం అంటే ఎర్రగొండపాలెం సమీపంలో కీ బ్రేక్ కోసం ఆపుతూ కొన్ని రిపేర్లు కూడా చేపట్టారు. అక్కడ బస్సు కండిషన్ అంటే ఊగుతున్నట్టు అనిపించే రన్నింగ్ కండిషన్ సరిగ్గా లేకపోవడంలో ప్రయాణికులు దీనిపై బస్సు డ్రైవర్ ను కూడా ప్రశ్నించారు. బస్సును మారిస్తే బాగుంటుందేమో, ఈ బండి కదులుతూ ఉంది, అదే రన్నింగ్ అంత స్మూత్ గా లేదనే విషయం ప్రయాణికులు గమనించి డ్రైవర్ చెప్పడం కూడా జరిగింది. అయితే దాన్ని మరికొద్దిసేపట్లో గమ్యస్థానం చేరుకుంటాను ఉద్దేశంతో డ్రైవర్ నిర్లక్ష్యం గురి చేశాడు. ప్రజెంట్ అయితే ఆ బస్సు కండిషన్ కొంత లోపం కూడా ఉంది. అదేవిధంగా స్లిప్పర్ కూడా జోరుగా రావడం వల్ల, వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదానికి కారణమైందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? డ్రైవరు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ దూకాడు. అయితే చిన్న స్వల్ప గాయాలు అవడంతో అతన్ని అక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు తరలించారు. అతని నుండి ఇప్పుడు పోలీసులను అదుపులో తీసుకుని అతన్ని పూర్తి వివరాలు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అసలు బస్సు కండిషన్ విషయంపై డ్రైవర్ ఏం చెప్తున్నారు అనే విషయంపై ఇంకా పోలీసులు స్పష్టంగా చెప్పాల్సి ఉంది. మొత్తానికైతే ప్రజెంట్ బస్సు డ్రైవర్ కి అయితే ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదు. మరి డ్రైవర్ దూకేసినప్పుడు ప్రయాణికులు ఏమైనా అప్రమత్తం చేసే ప్రయత్నం ఏమైనా చేశారా రవికృష్ణ? డ్రైవరు దూకిన వెంటనే కనీసం సహాయ చర్యలు చేపట్టడం కానీ, లేకపోతే అతడు తగిన ప్రయాణికులు సూచనలు ఇవ్వడం కానీ ఏమి చేసినట్లయితే ప్రయాణికులు పేర్కొనట్లేదు. అతడు కూడా బహుశా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుండి దూకి సమీపంలో ఒక క్వారీ దగ్గర దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు షాక్ గురైనట్లు అనిపిస్తుంది. అతడు కూడా అసలు బస్సు జరిగిన వెంటనే ప్రయాణికులు రక్షించే ప్రయత్నం కానీ ఏమీ జరగలేదు, ఏం చేయలేదు. డ్రైవర్ అయితే ప్రజెంట్ అక్కడ పోలీస్ అదుపులో ఉన్నాడు. ధన్యవాదాలు రవికృష్ణ.
ఏసీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు కావడంతో ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. మేలుకున్న వారంతా బతికిపోయారు. ఘటన జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి పైగా దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మార్కాపురం జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 13 మృతదేహాలను మొత్తం అధికారులు బయటకు తీశారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ జిల్లా యంత్రాంగం అంటే ఎస్పీ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలను గాయపడ్డ వారి వివరాలు ఇప్పటికే సేకరించారు. జాతీయ రహదారి ఏదైతే ప్రమాదం జరిగి ఉందో ఆ బస్సు ప్రమాదమైన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. శ్రీనివాస్, క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? అంటే ఎవరి పరిస్థితి విషమంగా ఉందా? ఎలా ఉన్నారు? బస్సు ప్రమాదం నుంచి సురక్షంగా భయపడి కొంతమందికి చిన్న గాయాలై గాయపడిన వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి అందరి నిలకడగానే ఉంది. వారికి చికిత్స కొనసాగుతుంది. శ్రీనివాస్, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? వారి కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? మృతుల కుటుంబ సభ్యులైతే దాదాపుగా ఇక్కడ చేరుకున్నారు. వారి వివరాలను అంతా పోలీసులు సేకరించే పనిలోనే ఉన్నారు. సేకరించిన తర్వాత కుటుంబ సభ్యులతో కొంతమందితో మాట్లాడుతున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. ఏమన్నా మృతులకు సంబంధించి ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. కాలిపోతా జనమున్నారంటారు ఏంటి? జనం ఫుల్ ఉన్నారు. పిల్లోడి చేత ఫుల్ జనం ఉన్నారు. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఫైర్ డైరెక్టర్ పివి రమణ గారిని అడిగి తెలుసుకుందాం. రమణ గారు, నమస్తే అండి. ఘటనపై అసలు ఈ ఏపీ స్లీపర్ బస్సులో ప్రమాదానికి కారణాలు ఏంటండి? ఇది ముఖ్యంగా ఈ బస్సు తెలంగాణ సైడ్ నుండి జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్నప్పుడు మార్కాపురం అక్కడ క్రాసింగ్ లో అక్కడ క్వారీ నుంచి టిప్పర్ లారీ లోడ్తో వస్తున్నది. ఇది బస్సు వెళ్ళి టిప్పర్ కొట్టడం వల్ల ఇమ్మీడియట్ గా ఫైర్ క్యాచ్ అయింది. ఫ్రంట్ సైడ్ బస్సు డ్యామేజ్ అయింది. అది టిప్పర్ కూడా టిల్ట్ అయిపోయి కింద పడిపోయి దానికి ఫైర్ అయింది. ఇమ్మీడియట్ గా మాకు మార్కాపురం ఫైర్ స్టేషన్ మెసేజ్ రావడం వల్ల ఇమ్మీడియట్ గా బండి టర్న్ అవుట్ అయింది. ఫస్ట్ ఫైర్ కాల్ పైన ఒక యాక్షన్ టీమును ప్లస్ రెస్క్యూ ఒక యాక్షన్ టీము రెండు సైమల్టేనియస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక 20 మంది ప్యాసింజర్లను ఇమ్మీడియట్ గా ఇచ్చేసేసి వాళ్ళను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో మిగతాది ఫైర్ కంప్లీట్ చేసేసి ఫైర్ అంతా కంప్లీట్ పుటాప్ అయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇప్పుడు టోటల్ 13 డెడ్ బాడీస్ చేశారు. అందులో 12 అడల్ట్స్, ఒక బేబీ చిన్న అమ్మాయి ఉన్నట్లుంది. మొత్తం 13 బాడీస్ ట్రేస్ అవుట్ అయినాయి.
సో రఫ్ గా వాళ్ళ అథారిటీస్ చెప్పడం ఏంటంటే 30 to 35 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో వాళ్ళ లిస్టు ప్రకారము కొంతమంది టాలీ కావడం లేదు. అంటే వాళ్ళకు మధ్యలో కొంతమందిని బస్సులో తీసుకొని వెళ్తుండడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ తెలియడం లేదు. సో మొత్తానికి అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పటికే ప్రజెంట్ ఆ డెడ్ బాడీస్ అన్ని తీసి ఉంచడం జరిగింది. అది పోస్ట్ మార్టం కోసము. తర్వాత ఈ పోలీసు ఫోరెన్సిక్ టీంలు ఇవన్నీ వాళ్ళు వచ్చారు. అవన్నీ ఆ టీంలు వెరిఫై చేసుకుని 1 by 1 చేస్తామని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అండి. రమణ గారు, అసలు ఏసీ స్లీపర్ బస్సులో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సో ఇది నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇది యాక్సిడెంట్ అన్నప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంటుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళు డ్రైవరు స్పాట్ లోనే చనిపోయాడు. ఫైర్ కూడా ఇమ్మీడియట్ గా డీజిల్ ట్యాంకులు కొన్ని వెహికల్స్ ముందర ఉంటాయి, కొన్ని ఈ టిప్పర్ డీజిల్ ట్యాంక్ వెళ్ళిపోవడం కానీ అవి జరిగినప్పుడు సడన్ గా జరిగినప్పుడు ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో ఇన్ని మెజర్స్ తీసుకున్నప్పటికి కూడా ఈ కొల్యూజన్ కాబట్టి కొల్యూజన్ సడన్ గా జరిగేది కాబట్టి ఫైర్ ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అయితే ఈ స్లీపర్ బస్సుల్లో అయితే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండడం లేదు. ఈ స్పీడ్ గవర్నర్స్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు 140, 150 స్పీడ్ తో వెళ్ళడం వల్ల ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి వాళ్ళకి బస్సులకు వాళ్ళకి ఎన్నిసార్లు సేఫ్టీ మెజర్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్పినప్పటికి కూడా అవి ఫాలో కావడం లేదు. ఆ కంట్రోల్ మెకానిజం కొంత లేకపోవడం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ముందు స్పీడ్ కంట్రోల్ కాగలిగితే ఆటోమేటిక్ గా మనము ఫైర్లను మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎందుకంటే అంత స్పీడ్ తో కొట్టుకున్నట్టు కొల్యూజన్ అయినప్పుడు ఏ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం క్యాబిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, టిప్పర్ అంతా కింద పడిపోయి దానికి ఫైర్ అయిపోయింది. సో ఇది ప్రజెంట్ మేము అబ్జర్వ్ చేసిండేదండి. రమణ గారు, ప్రస్తుతం ప్రమాదం జరిగిన బస్సు రిపేర్ కోసం ఆగినట్లు కూడా తెలుస్తుంది. అలాంటి బస్సుల్లో మళ్లీ ప్రయాణం అంటే బస్సు యజమానులు నిర్లక్ష్యం అనుకోవచ్చా? మాకు ప్రైమరీ రిపోర్ట్ అయితే అలా ఇక్కడ ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. అయితే బస్ అయితే చాలా ఫాస్ట్ గానే వచ్చింది. బస్ సైడ్ నుంచే కొంత రాంగ్ సైడ్ రావడం ఒకటి, ఆ టిప్పర్ లోడ్ తో ఉండడం వల్ల చాలా బలంగా హిట్ చేయడం వల్ల ఇది ప్రమాదం అయితే జరిగింది. అది మరి రిపేర్స్ జరిగిందా, కొత్తదా, లేకపోతే దానికి పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఈ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. అవన్నీ వస్తే గానీ మనము దాన్ని అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సార్, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పదే ప్రమాదాలు జరగడాన్ని ఎలా చూడాలంటారు? అంటే కొంచెం మనము రోడ్ సేఫ్టీ అనే దానిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది మా సైడ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది. ఏంటంటే ఈ టర్నింగ్స్ లో గానీ, ఈ డీప్ కర్వ్స్ లో గానీ అక్కడ కంట్రోల్ మెకానిజం లేదు. అక్కడ నుంచి ఎదురుగా వచ్చిన వెహికల్ ను అసెస్ చేసుకోవడం గానీ, లేకపోతే ఇలాంటి మెకానిజం మన దగ్గర లేకపోవడం వల్ల ఇవి ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైవేలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు స్పీడ్ కంట్రోల్ మెకానిజం ఎక్కడా ఉండడం లేదు. దానివల్ల కూడా ఈ ప్రమాదాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు పివి రమణ గారు.
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర్ లోడుతూ వస్తున్న టిప్పర్ లారీని హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ఢీకొట్టింది. రెండు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. టిప్పర్ లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపు మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీరిని కనిగిరి, పామూరు వాసులుగా పోలీసులు చెబుతున్నారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారన్న సమయంలో జరిగిన ప్రమాదం తీరని విషాదం నింపింది. ఏసీ స్లీపర్ బస్సు కావడంతో ప్రయాణికులంతా నిద్రమత్తులలో ఉన్నారు. మేలుకున్న వారంతా బతికిపోయారు. ఘటన జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి పైగా దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటలో దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులకు పరామర్శించి ధైర్యం చెప్పారు. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ లారీని హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ఢీకొట్టింది. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడ్డు తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ఘటనా స్థలిలో పరిస్థితి ఎట్లా ఉంది? సంఘటన జరిగి దాదాపుగా 3 గంటలు అయింది. అయినప్పుడు కూడా అక్కడ పరిస్థితి యథావిధంగా ఉంది. అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు సహచర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజెంట్ అక్కడ ట్రాఫిక్ కూడా అడ్డంకిగా తయారైంది. బస్సు దహనంతో పాటు అక్కడ లారీ కూడా దహనమయ్యి అడ్డంగా పడి ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ అయింది. అక్కడ ట్రాఫిక్ రాకపోకలు అయితే పూర్తిగా ఆగిపోయాయి. ఇటువైపు అటువైపు 2 వైపులా కూడాను వాహనాలు నిలిచిపోయి ఉండడం అక్కడ పరిస్థితి చేరుతున్న అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఈ మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు బస్సులో 45 మంది వరకు బస్సులో ఎక్కినట్టు సమాచారం ఉంది. అయితే మార్గ మధ్యంలో ఎర్రగొండపాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కొంతమంది దిగిపోయారు. వాళ్ళంతా కూడా ఎంతమంది దిగారు, అయితే బస్సులో ప్రమాద సమయంలో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం దాదాపు 35 మంది వరకు బస్సులో ఉన్నట్లు సమాచారం ఉంది. వాహన సిబ్బందితో పాటు డ్రైవర్, క్లీనర్ తో పాటు మొత్తం దాదాపుగా 35 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. 13 మంది ఇప్పుడు మృతి చెందారు.
13 మృతదేహాలు కూడాను గుర్తించే పనిలో ఉన్నారు. వారి పేర్లు, వివరాలు, ఇతర వివరాలన్నీ కూడా అధికారులు సేకరిస్తున్నారు. దాదాపుగా ఈ కార్యక్రమం కూడా పూర్తయింది. వివరాలన్నీ కూడా సేకరించి వారి బంధువులకు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఎవరైనా బంధువులు ఎవరైనా ఉంటే ఆ సమాచారం తెలుసుకునే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎవరికి కూడా ప్రాణాలతో బయటపడ్డ వారు ఎవరు కూడా ఇంకా తీవ్రత పెరగకుండా ఉండే విధంగా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారులందరూ కూడా జిల్లా కేంద్రం మార్కాపురంలో చేరుకున్నారు. ఇటు ప్రకాశం జిల్లా అధికారులతో పాటు మార్కాపురం జిల్లా అధికారులు కూడా అక్కడే ఉండి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. పవిత్ర రవికృష్ణ, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మొదట ప్రారంభంలోనే దాదాపుగా 10 మంది మృతి చెందినట్లు భావించారు. తర్వాత బస్సు మంటలు తగ్గిన తర్వాత కొంతమంది పోలీసులు, వైద్య సిబ్బంది వెళ్లి చూస్తే అక్కడ 13 మృతదేహాలు ఉన్నాయి. మరొక వ్యక్తి ఆసుపత్రిలో మరణించినట్లు సమాచారం ఉంది. అయితే కాకపోతే ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకరిద్దరు పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది. వారిని మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వారిని ఏ విధంగానైనా ప్రాణాలు కాపాడే విధంగా అటు అధికారులు, వైద్య సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల వివరాలు ఏమన్నా సేకరించారా రవికృష్ణ? మృతి వివరాలు అంటే దాదాపుగా అధికారుల చేతిలోకి వచ్చాయి. వాళ్ళంతా కూడా అధికారికంగా ప్రకటించవలసింది. ఎక్కువగాను వీళ్ళంతా కూడాను నెల్లూరు జిల్లా వింజమూరు, పామూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూడా కొంతమంది మృతులు ఉన్నారు. వీళ్ళంతా కూడా కనిగిరి, వెలిజండ్ల, అదేవిధంగా తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నారు. మార్కాపురం దాటిన వెంటనే పొదిలి వస్తుంది. పొదిలిలో కూడా దిగే వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే మరికొద్ది ఒక అరగంటలో గమ్యస్థానం చేరుకునే కొంతమంది కూడా ఈ ప్రాణాలు కోల్పోయే పరిస్థితున్నట్లు సమాచారం ఉంది. రవికృష్ణ, క్షతగాత్రుల ద్వారా బంధువులకు ఏమన్నా సమాచారం అందిందా? బంధువుల వారి కుటుంబ సభ్యులు ఏమన్నా అక్కడికి చేరుకున్నారా? క్షతగాత్రులందరూ కూడా ప్రెసెంట్ షాక్ లో ఉన్నారు. వాళ్ళ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు క్షతగాత్రులకు సంబంధించిన బంధువులు కూడా మృతుల్లో ఉన్నారు. ఒక మహిళకు సంబంధించిన భర్త, అదేవిధంగా కూతురు కూడా చనిపోయినట్టు అక్కడ ఆమె రోధిస్తుంది. ఈ విధంగా కొంతమంది క్షతగాత్రుల బంధువులు కూడా అక్కడ మృతిలో ఉండడం వల్ల అక్కడ దయనీయ పరిస్థితులు. అందరూ కూడా షాక్ లో ఉన్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బంధువులు ఇలా మృతి చెందిన విషయంపై చాలా హృదయ విదారకమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అధికారులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి నుండి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో వారికి సమాచారం అందించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రవికృష్ణ, మార్గమధ్యలో గంట పాటు కూడా బస్సు పక్కన నిలిపివేసి రిపేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే బస్ కండిషన్ బాగోకపోవడం కూడా ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చుంటారా? బస్సు కండిషన్ బాగోలేకపోవడం వల్ల కూడా ప్రమాదం తీవ్రత పెరిగి అనుకుంటున్నారు. బస్సు సాధారణంగా ఏంటంటే అక్కడ మలుపు ఉంది, అదేవిధంగా చిన్న అప్పు కూడా ఉంది, క్వారీ పక్కనే ఉండే క్వారీలు ఉన్నాయి. ఈ బస్సు కండిషన్ తో పాటు అదేవిధంగా ఎదురుగా వచ్చిన వాహనం కూడాను వేగంగా రావడం, ఈ రెండు వాహనాలు కూడా వేగం మితిమీరిన వేగం ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అక్కడ టర్నింగ్ ఉండడం వల్ల కరెక్ట్ గా ట్రాఫిక్ రూల్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టు అనిపించలేదు. ప్రజెంట్ ఈ ప్రమాదానికి రెండు వైపుల నుంచి కప్పున్నట్లే భావిస్తున్నారు. పవిత్ర రవికృష్ణ, బస్సు డ్రైవర్, అదేవిధంగా టిప్పర్ లారీ డ్రైవర్ వీళ్ళిద్దరు పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? వీళ్ళిద్దరూ అయితే ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడ్డారు. బస్సు డ్రైవర్ కూడాను అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే దూకి బయటికి తన ప్రాణాలు అయితే కాపాడుకున్నాడు. కానీ తర్వాత తదుపరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో షాక్ లో గురై అక్కడ ఉండిపోయాడు. అదేవిధంగా ట్రిప్పర్ డ్రైవర్ కూడా అక్కడ నుండి ప్రాణాలతో బయటపడి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయడం జరిగింది. వీళ్ళిద్దరైతే ప్రమాదం నుండి బయటపడ్డారు. పవిత్ర. రైట్, ధన్యవాదాలు రవికృష్ణ. భద్రాచలం ఆలయం పట్టణాన్ని మొత్తం 3 దశల్లో 586 కోట్ల వ్యయంతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి దశ పనులను 351 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల
మెరుగుదల పనుల్ని చేపడతారు. ఇందుకోసం గోదావరి ఘాట్కు 75 కోట్లు, ఆలయ సముదాయానికి 180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి 96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు 2026లోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, క్షేత్ర వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి సిద్దిపేటలో పోటీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు సవాల్ విసిరారు. ఇటీవల నర్మేటలో సీఎం చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానిస్తున్నానని, తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కాలేరన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ అన్న హరీష్ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్ఎస్కు చాలా బాగా తెలుసున్న మళ్లీ సీఎం అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారో లేదో చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో బీఆర్ఎస్కు మేలు జరుగుతుందన్న ఆయన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే కమ్యూనిస్టులను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ప్రశ్నించే తనలాంటి వాళ్లంతా అర్బన్ నక్సలైట్లేనా అని నిలదీశారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్ రెడ్డి స్వీయ కథ ప్రజలతో నా ప్రయాణం అనే పుస్తకాన్ని కామ్రేడ్ డి రాజా, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివంగత సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలకు ముందుకు తీసుకెళ్దామని డి రాజా పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం సురవరం సుధాకర్ రెడ్డి పార్లమెంటు బయట లోపల పోరాటం చేశారని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కొనియాడారు. ప్రజాస్వామ్యం నేను రెండు ఎట్లా కలగలిసి నడుస్తాయండి. ద ఫస్ట్ వర్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ వి ద పీపుల్. మనం సాంబశివరావు గారు కమ్యూనిస్ట్ అయిన సాంబశివరావు గారు కమ్యూనిస్టును కానీ నేను, అది మనం. ఆ మాట ఇడిచిపెట్టి ప్రతిసారి నేనేమిటిది, వేర్ ఫ్రమ్ దిస్ ఐ హెస్ కమ్, how would it fit into democratic discourse? So ideology, the communist ideology is the challenge even today to Trump, to Modi, to Amit Shah. Why do they treat communism as a wildfire? Because communism is a way of life. It is an ideology. That ideology treats all human beings as equal, and communism never accepts inequality. Communism treats every human being as human being. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో మల్టీలెవెల్ డిజిటల్ స్కామ్ కు పాల్పడుతూ అమాయక ప్రజల్ని మోసగిస్తున్న ముఠాలోని 2 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బెంచ్ కారు, 4 సెల్ ఫోన్లు, ఐప్యాడ్ తో పాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తామని చెప్పి సావిత్రి, అంజయ్య అనే వృద్ధ దంపతుల్ని కొట్టి దుండగులు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుల్ని ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని అక్కంపల్లి, కిచెన్నపేట్ గ్రామస్తుల మధ్య భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాల సరిహద్దుల్లోని స్థలం తమదేనంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందగా పలు జీవాలకు తీవ్ర గాయాలయ్యాయి. జీవనాధారమైన జీవాలు మృతి చెందడంతో గొర్రెల కాపరి ముగుళ్ల నరసింహులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అతని సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారు. ఓ పెళ్లి వేడుకలో జరిగిన వివాదంలో పెద్ద మనుషుల్ని నిలదీస్తే ఈ నిర్ణయం తీసుకున్నారని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం 248,66,56,51,000 అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మొదటి పాలకవర్గం బడ్జెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత వృత్తిదారులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీలు రమణ, నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. పింఛన్ మొత్తాన్ని పెంచాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ లో దివ్యాంగులు నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఐకేపీ, వీఓఏ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమకిచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెన్ డౌన్ చేసి పనుల్ని పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జహీరాబాద్, తాండూరు, జహీరాబాద్ చించోలి రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు చెట్లను తొలగించి వాహన రాకపోకల్ని పునరుద్ధరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో లోక్ భవన్కు బీజేపీ ప్రతినిధి బృందం వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం అనంతరం వందే మాత్రం గీతాలాపనను బహిష్కరించిన మజ్లీస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మజ్లీస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించినట్లు రామచంద్రరావు తెలిపారు. వందే మాత్రం కూడా అంటారు రాదు, కానీ జై పాలెస్టైన్ మాత్రం అంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాత్రాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి వందే మాత్రాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరూ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని అడగడం జరిగింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ కాల్పుల కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. సీట్ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్కు చెందిన వైద్యుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ నివాసాన్ని ఒక డెన్గా వాడుకుంటూ అక్కడే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి సహా మరికొందరు ప్రతి నెల డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. బాలాజీ కూడా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు బయటపడింది. దీంతో పాటు డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి బాలాజీకి ఎండిఎంఏ సహా కొన్ని రకాల మత్తు పదార్థాలు సరఫరా అయినట్లు, వీటిని రోహిత్ రెడ్డి వినియోగించినట్లు కొన్ని లావాదేవీలు గుర్తించారు. కలకలం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తులో కొత్త వ్యక్తుల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని నిందితులుగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ నివాసాన్ని ఒక డెన్గా వాడుకుంటూ అక్కడే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి సహా మరికొందరు ప్రతి నెలా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. బాలాజీ కూడా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు బయటపడింది. డ్రగ్ ప్లెడ్లర్లు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. బాలాజీతో కలిపితే మొత్తం నిందితుల సంఖ్య 15కు చేరనుంది. రాకేష్ వర్మ ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి వెతుకుతున్నారు. దర్యాప్తులో మరికొందరి పేర్లు వెలుగులోకొస్తున్నట్లు సమాచారం. నిందితుల కస్టడీ ముగిసేలోపు కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను సిట్ అధికారులు 2వ రోజు కస్టడీలో విచారించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డికి దాదాపు 5 ఏళ్ల నుంచి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి కొందరు డ్రగ్ ప్లెడ్లర్లతో సంబంధాలు, అనేక లావాదేవీల ఆధారాల్ని సంపాదించారు. కొన్నింటిని రోహిత్ రెడ్డికి చూపించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని డ్రగ్స్ కేసుల్లో రోహిత్ పేరు ప్రస్తావనకొచ్చిన విషయం గురించి అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా 11 మంది నిందితుల మధ్య సంబంధాలు, వీరంతా ఎందుకు తరచూ కలుస్తున్నారో ఆరా తీశారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించి వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు సంపాదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 14న బయటపడ్డ ఫామ్ హౌస్ పార్టీకి 2 రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. తొలుత కొకైన్ ఒక్కటే తెచ్చినట్లు భావించారు. కొకైన్తో పాటు ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు సోదాలకు వెళ్లేలోపు డ్రగ్ వాడడంతోనే మిగిలిపోయిన 0.26 గ్రాముల కొకైన్ మాత్రమే దొరికింది. మద్యంలో 2 డ్రగ్స్ కలిపి వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కారణంతోనే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి నలుగురికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు తేలింది.
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ ఉన్నట్లు పరీక్షల్లో వచ్చింది. ఈ ఫలితాలు నిందితుల గత చరిత్రను బట్టి పార్టీకి 2 రకాల డ్రగ్స్ వచ్చినట్లు అధికారులు అంచనాకొచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితాలు వస్తే ఎన్ని రకాల డ్రగ్స్ వచ్చాయో గుర్తించనున్నారు. జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు బాలాజీకి పుట్టా మహేష్ కు మధ్య సంబంధాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లిని అత్యంత కర్కశంగా హత్య చేసింది ఓ కుమార్తె. తన ప్రేమకు అడ్డు చెబుతోందని కక్షగట్టి ప్రియుడితో కలిసి కిరాతకంగా ప్రాణాలు తీసింది. తండ్రి అండ లేకున్నా కష్టపడి పెంచిందనే కనీస కనికరం లేకుండా తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. గతేడాది మేలో జరిగిన ఈ ఘటన పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తల్లినే కన్న కూతురు ప్రియుడితో కలిసి అత్యంత కర్కశంగా హత్య చేసింది. జార్ఖండ్ కు చెందిన ఈశ్వర్, అంజు దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు రోషిణి కుమారి, ఇంటర్ చదివే బాలిక ఉన్నారు. ఈశ్వర్ 5 ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో అంజు స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ కుమార్తెలను పోషిస్తోంది. అంజు చిన్న కుమార్తె డ్రైవర్ గా పనిచేసే జీడిమెట్లకు చెందిన మోంటీ కుమార్ సింగ్ తో ప్రేమలో పడింది. మోంటీతో బాలిక చనువుగా ఉండటంతో అంజు హెచ్చరించింది. అంతేకాకుండా అతనిపై కేసులు పెట్టి 2 సార్లు జైలుకు పంపింది. అయినా బుద్ధి మార్చుకోని వారు ఆమె బతికి ఉంటే కుదరదని హతమార్చాలని పథకం వేశారు. గత ఏడాది మే 12న మోంటీ, కుమార్తె కలిసి అంజుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. తల్లి పెనుగులాడుతుంటే బాలిక ఆమె చేతులు గట్టిగా పట్టుకుని మోంటీకి సహకరించింది. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే మంచం కింద దాచిపెట్టి ఫోన్ను ధ్వంసం చేశారు. అంజు పెద్ద కుమార్తె రోషిణి సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి ఏదని బాలికను ప్రశ్నించగా బయటకు వెళ్లిందని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. హత్య జరిగిన రోజు రాత్రి మృతదేహాన్ని దాచిపెట్టిన గదిలోనే మోంటీ, బాలిక కలిసి ఉన్నారు. వీరు ప్రేమికులని తెలిసి రోషిణి కూడా ప్రశ్నించలేదు. మరుసటి రోజు రోషిణి ఉద్యోగానికి వెళ్లాక మోంటీ, బాలిక ఇద్దరూ కలిసి అదే ఇంట్లో గొయ్యి తవ్వి అంజు మృతదేహాన్ని పాతిపెట్టి మీద సిమెంటుతో కప్పేశారు. రోషిణి సిమెంటు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే ఎలుకలు బొరియలు చేశాయని, అందుకే సిమెంటు వేశామని చెప్పారు. కొన్ని రోజుల పాటు మోంటీ, బాలిక ఆ ఇంట్లోనే ఉన్నారు. అంజు గురించి రోషిణి స్థానికులు అడిగినా తెలియదని చెప్పేవారు. తండ్రి తరహాలోనే తల్లి వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తల్లి నెలవారీ కట్టే చిట్టి డబ్బులు 83,000 రావాల్సి ఉందని బాలిక తెలుసుకుంది. అమ్మ ఎప్పుడొస్తుందో తెలియదని డబ్బు తీసుకుందామని రోషిణికి చెప్పగా ఆమె అంగీకరించింది. చిట్టి నిర్వాహకుడిని అడగ్గా అంజు అదృశ్యమైనట్లు ఎఫ్ఐఆర్ చూపిస్తే డబ్బు ఇస్తామని చెప్పాడు. దీంతో 2025 అక్టోబర్ 12వ తేదీన రోషిణి జవహర్ నగర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో బాలిక మోంటీని యాదగిరిగుట్టలో వివాహం చేసుకుంది. అదే నెలలో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే వ్యక్తి ఆమెను స్టాప్ చేయడం జరిగింది. ఆ స్టాప్ చేసే క్రమంలో ఆమె రెసిస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పట్టుకోవడం జరిగింది. కదలకుండా ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఆ ఇంట్లోనే బెడ్ కింద జరిపి దాచిపెట్టడం జరిగింది. ఆ రోజు అట్లాగే ఉంచిండ్రు. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటికి తీసుకెళ్లడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్ లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని పూడ్చిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. బెడ్ ఏదైతే బెడ్రూమ్ లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ నాపబండిలాగా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. బయటకు వెళ్ళి విశాల బజార్లో 2 సిమెంట్ బ్యాగులు కొనుగోలు చేసి వచ్చి సిమెంట్ తోటి వాటర్ కలిపి దాన్ని ఫిల్అప్ చేసేసారు. మళ్ళీ యథావిధిగా నా బండలు పెట్టడం జరిగింది. తల్లిని ఇట్లా చంపిందంటే ఇటువంటి దాన్ని అసలు కండ్ల పుండ కూడా కనబడదు. పోలీసు వాళ్ళు దాచిపెడతారు, ఏమననియరు. ఇంకోళ్ళు నేర్చుకుంటారు, ఆమె ఏం చేసారు ఇట్లనే చంపుదామన్నట్టుగా. దాన్ని బతకనియొద్దు అసలు. ఎక్కడ రాష్ట్రం నుంచో వచ్చింది అది చేసుకొని, అది లవ్ చేసుకొని పిల్లలకు సాది పెద్ద చేస్తే 13 years లో ఏజ్ ఉన్నప్పుడు అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చింది. ఈశ్వర్ అనే అబ్బాయిని, ఆ అమ్మాయికి మగపిల్లలు పుట్టలేదని చెప్పి ఇంకా ఆమెతో అఫేర్ పెట్టుకుని వెళ్ళిపోయిండు. అది వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి 2 పాపలు కాబట్టి పెంచి పెద్ద చేసింది ఆ పిల్లని. ఒక అబ్బాయిని ఇష్టపడి చేసుకున్నందుకు ఆ పిల్ల, అప్పటికి చిన్న పిల్ల, అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మైనర్. ఇక వీళ్ళిద్దరు కలిసి ఏదో మాట్లాడి ఆ డబ్బు కోసం, ఆ బంగారం కోసం దగ్గర 14 lakhs ఉండేనంట. అమౌంట్ కోసం స్కెచ్ చేసి ఆమె చంపేసి సమాధి చేసి పెట్టేసారు. జార్ఖండ్ అమ్మాయి ఇష్టపడి చేసుకుని వచ్చినందుకు ఇక్కడ లైఫ్ సెటిల్ చేసుకొని ఆ పిల్ల కోసం కష్టపడి ఒక పిల్లని లైఫ్ ఇచ్చినాక ఆ పిల్ల ఇలాగే చేస్తానని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 7-8 years అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేడు, 5 years అయింది.
ఆమె ఇప్పుడు ఆ 5 years నుంచి ఆ పిల్లల్ని ఆమెనే చూస్తుంది, పని చేసుకుంటా. వాళ్ళు అట్లా చేస్తారని చెప్పేసి అసలు మాకు తెలియనే తెలియదు. దిగినాం కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, జార్ఖండ్కి వెళ్ళింది అనేసి చెప్పినారు కానీ మాకు ఇంకేం తెలియదు వాళ్ళ గురించి. రహస్యంగా దాచిపెట్టిన అంజు ద్విచక్ర వాహనాన్ని బాలిక మోంటి ఓ వ్యక్తికి 35,000కు అమ్మారు. కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ నెంబర్ తనిఖీ చేయించగా వాహనం అంజు పేరు మీద ఉంది. వాహనం మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుసుకున్నాడు. అనుమానాస్పదంగా భావించిన కొనుగోలుదారుడు అంజు వాహనం మోంటి బాలిక తనకు విక్రయించిన సమాచారాన్ని 2 రోజుల క్రితం జవహర్ నగర్ పోలీసులకు ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ సైదులు మోంటిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించగా విషయం బయటపడింది. కన్న తల్లినే కుమార్తె హత్య చేయడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అంజును హత్య చేసినట్లు తెలపడంతో నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో పాతిపెట్టిన అంజు మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పార్లమెంటులో ఆమోదించిన పెన్షనర్స్ వ్యాలిడేషన్ యాక్ట్ 2025ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి హైదరాబాద్ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు ప్రతులను విశ్రాంత ఉద్యోగులు చింపివేశారు. మెదక్ జిల్లాలో వ్యాలిడేషన్ చట్టం 2025కు వ్యతిరేకంగా విశ్రాంత ఉద్యోగులు మెదక్ కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా ఏన్కోర్లలో విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. ఆదిలాబాద్లో ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగిందో పెన్షనర్స్ దాని మీద అది వెంబడే వెనక్కి తీసుకోవాలి. మాకు ఎప్పటిలాగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద మాకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, మెమరాండం. అది ఇక్కడ ఉన్న కలెక్టరేట్, హైదరాబాద్ కలెక్టరేట్, ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో ప్రతి జిల్లాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అది వెనక్కి తీసుకోకుంటే మాత్రం పార్లమెంట్ ముందు కానీ ఢిల్లీలో కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. అది వెనక్కి తీసుకునే వరకు మా పోరాటాలు ఆగం. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ను విదేశీ హ్యాండర్లు ప్రేరేపించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తులో తేల్చింది. విదేశీ హ్యాండర్ల మార్గదర్శకాల మేరకే రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో కలిసి యువతను జిహాద్ దశగా సిద్ధం చేసినట్లు సిఐఎస్ఎల్ గుర్తించింది. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు నిర్ధారించింది. పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని ఆ దిశగా సిద్ధమవుతున్నట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. భారత్లో విధ్వంసాలకు పాల్పడేందుకు జిహాదీ శిక్షణ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు సిద్ధం కావాలంటూ విదేశీ హ్యాండ్లర్లైన అల్ హకీం షుకూర్ విజయవాడకు చెందిన రహమతుల్లా షరీఫ్ ను ప్రేరేపించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులతో మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితుడయ్యాడు. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కార్యకలాపాలు, లక్ష్యాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆ సంస్థకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతుకుతూ జిహాదీగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కీ సహా పలు దేశాలకు చెందిన ఉగ్రవాదుల ఇన్స్టాగ్రామ్ ఐడీలను అనుసరించడం మొదలుపెట్టాడు. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన జిహాదీ వీడియోలు, పాకు చెందిన ఇస్రార్ అహ్మద్ వంటి వారు జిహాద్ కు సంబంధించి చేసిన ప్రకటనలు, నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్ మసూర్ అజార్ వీడియోలు చూస్తూ వాటన్నింటినీ తనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసేవాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ రహమతుల్లాకు విజయవాడలోని ఓ మసీదులో మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో పరిచయం ఏర్పడింది. వారిలోనూ జిహాద్ ఆలోచనలు ఉండటంతో ముగ్గురు కలిసి 2023లో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశారు. జిహాదీలను తయారు చేయడం కోసం దీన్ని నెలకొల్పారు. ఆ దిశగా యువతను ఆకర్షించడం కోసం ఆ సంస్థ పేరుతో యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడీలు, వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. మొదట భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం, దేశాన్ని అస్థిరపరచడం, ఇజ్రాయెల్ పాలస్తీనాల యుద్ధంలో పాలస్తీనాకు మద్దతివ్వటం, ముస్లింలు ఎవరూ ఇజ్రాయెల్లో తయారయ్యే వస్తువులు కొనకుండా ప్రచారం చేయటం, వీలైనంత ఎక్కువ మంది ముస్లిం యువతను ఏఎంవైఐసీలో సభ్యులుగా చేర్చడం, తద్వారా జిహాద్ను ముందుకు నడిపించడం వంటి ప్రధాన లక్ష్యాల కోసం అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్
కమిటీ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ పోస్టర్లు తయారు చేసి వాటిని అన్ని ముస్లిం దుకాణాల వద్ద అంటించారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ యువతను జిహాద్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. మహ్మద్ రహమతుల్లా, మిర్జా సోహైల్ బేగ్, మహ్మద్ డానిష్లు కలిసి జిహాద్ కోసం ముజాహిదీన్లుగా మారి అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని, జిహాద్ ను ప్రేమిస్తామని పోస్టులు పెట్టేవారు. ఒసామా బిన్ లాడెన్ యూదులైన బందీలను చంపుతున్న వీడియోలు వంటివి అనేకం వారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. జిహాద్ ను వ్యాప్తి చేస్తున్న పలు సంస్థల సామాజిక మాధ్యమాల ఖాతాలు ఫాలో అయ్యేవారు. ఈ క్రమంలోనే అల్ ఖైదాకు చెందిన సైఫుల్లా ఖరేషి, మహ్మద్ ఫైక్ తో పాటు జార్ఖండ్ కు చెందిన మరో వ్యక్తిని ఫాలో అయ్యేవారు. జిహాద్ ఎలా చేయాలి, భారత్ లో ఎలా విధ్వంసం సృష్టించాలి, ఎలా దాడులు చేయాలి అనేది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల్లో వీరంతా చర్చించుకునేవారు. ఈ క్రమంలో జిహాద్ శిక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వెళ్లేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే 2025 జులైలో గుజరాత్ పోలీసులు సైఫుల్లా ఖరేషిని అరెస్టు చేయడంతో అప్రమత్తమై తమ ఉనికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ తో మహ్మద్ రహమతుల్లా, సోహైల్ బేగ్, మహ్మద్ డానిష్లకు పరిచయం ఏర్పడింది. అతని ఆదేశాల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాదులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. వీరంతా కలిసి జిహాద్ కోసం సిద్ధమయ్యారు. విజయవాడలో వెలుగు చూసిన ఈ ఉగ్ర మూలాల కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, రాజస్థాన్ జోధ్పూర్ కు చెందిన జిషాన్, ముంబైకు చెందిన షేక్ ఫయాజ్ రెహమాన్, పూణేకు చెందిన షారూక్ ఖాన్, పశ్చిమ బెంగాల్ బంకురాకు చెందిన మీర్ ఆసిఫ్ అలీ, బీహార్ ఔరంగాబాద్ కు చెందిన అజ్మనుల్లా ఖాన్, దర్భంగాకు చెందిన షాద్మాన్ దిల్కష్ ను ఆయా రాష్ట్రాలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై వారందరినీ విజయవాడకు తీసుకువస్తున్నారు. వారందరినీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కేసును తిరిగి విచారించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టడానికి ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. సిబిఐ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది నీరవ్ మోదీకి వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణల నేపథ్యంలో సిబిఐకి చెందిన దర్యాప్తు బృందం లండన్ వెళ్లిందని అధికారులు తెలిపారు. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసు తీర్పు ఆధారంగా నీరవ్ మోదీ ఊరట పొందాలని చూశారు. ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని సిబిఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేసినట్లు నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఘర్షణలు జరుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగియడంతో ఇరుపక్షాలు మళ్లీ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో 2 పౌరులు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్లోని 2 జిల్లాలపై పాక్ బలగాలు ఫిరంగులతో దాడులు చేశాయని ఆఫ్ఘనిస్తాన్ సమాచార సాంస్కృతిక శాఖ డైరెక్టర్ తెలిపారు. ప్రతిగా తమ సైన్యం చేపట్టిన దాడిలో 3 పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. 1 మృతి చెందారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ బలగాలే తొలుత కాల్పులు జరిపాయని పాకిస్తాన్కు చెందిన ఓ అధికారి ఆరోపించారు. గత వారం ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. దీంతో సౌదీ అరేబియా, తుర్కియే, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి. రంజాన్ ఆయా దేశాల ప్రోద్బలంతో రంజాన్ పూర్తయ్యే వరకు దాడులు చేసుకోకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అటు పాకిస్తాన్లో దాడులను తిరిగి ప్రారంభించినట్లు తెహ్రీక్ ఏ తాలిబాన్ సంస్థ తెలిపింది.